ఇష్టమైన వాళ్ళ కోసం మనకి రాని వంట అయినా ఏదోలా చేయడంలో ఉండే సంతృప్తి మాటల్లో చెప్పలేం కదండి. సో అందుకనే నేనైతే ఈ ప్రయోగం చేసేసానండి. మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన ఈ కర్రీ వండటానికైతే నేనైతే చాలా కష్టపడ్డాననే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి కర్రీస్ అంతా వండడం నేను. ఇదంతా బాగానే ఉంది కానీ ఇదంతా ఎందుకమ్మా తల్లి అసలు ఏం కూర ఉండవు అని అంటారా? అదేనండి మన గల్లబోటి అనమాట. ఫస్ట్ టైం వండడం చేస్తున్నానండి. ఇలాంటి కర్రీస్ అయితే మా అత్తమ్మ వండుతారు ఎప్పుడు. అత్తమ్మ లేకపోవడంతో నాకైతే ఈ పనిష్మెంట్ ఇచ్చారన్నమాట మా హస్బెండ్. సో ముందుగా తెచ్చిన బోటీని అయితే శుభ్రంగా కడిగేసి వెల్లుల్లిపాయ, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడకపెట్టేసాను అనమాట అండి. అది ఉడికిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాను అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత అసలు ఇది పులప పెట్టి వండుతారంటండి యాక్చువల్గా. అంటే చింతకు కానీ గోంగూర, మామిడికి అలాగా. సో ఏమీ లేకపోవడంతో మా హస్బెండ్ ఏమన్నారంటే టమాటోతో ట్రై చేయి అన్నారు. సో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్స్తో నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ గల్లబోటి ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసాను అనమాట. నా బాండీకి అయితే మాత్రం పేరు పెట్టద్దు ఫ్రెండ్స్. సో తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఏవైతే ఉన్నానో అవి కూడా వేసేసుకున్నాను. వీటి కోసం కొంచెం బాగా ముగ్గిన టమాటోని ఒక 4 వరకు తీసుకున్నానండి. అంటే పులప రావాలి కాబట్టి. సో ఇదంతా కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించేసాను అనమాట అండి. ఇలా మూత పెట్టుకుని పక్కన ఉంచుకున్న తర్వాత కాసేపటికి మగ్గిందండి. తర్వాత నేను ఇంట్లో రెడీగా పెట్టుకుని ఇన్స్టెంట్ మసాలా ఏదైతే ఉందో అది అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. అందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మాత్రమే ఉంటాయన్నమాట. హోల్ గరం మసాలా అలాంటివి ఏమి యూస్ చేయనండి నేను. హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి అత్త మీద ఎప్పుడు ప్రిపేర్ చేసి పెడతారు. సో అది కాస్త వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఎన్వి కర్రీ కాబట్టి కాస్త కారం అయితే ఎక్కువే తగిలించానండి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాను. తర్వాత మనం బోటి ఉడకపెట్టిన వాటర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. అది కూడా వేస్ట్ అవ్వదు. దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది అక్కడ వేస్ట్ చేయకుండా చక్కగా మా కజిన్ ఇచ్చిన సలహా మేరకు ఈ కర్రీ అయితే కుక్ చేశాను అనమాట. సో ఆ వాటర్ను కూడా ఇది కాస్త మగ్గిన తర్వాత అందులోనే వేసేసాను అనమాట అండి. ఇంక ఈ వాటర్తో కుక్ అయితే సరిపోద్దండి. ఎక్స్ట్రా మనం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. అంటే మటన్ది కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉడకాలన్నమాట. సో ఇలా చూస్తుండడం కన్నా ఒక్కసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూనే సరిపోతుంది. మీరు కూడా మీ సపోర్ట్ని నాకు అందించినందుకు చాలా వరకు ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఫైనల్ టచ్లో కాస్త కొత్తిమీర వేసేసి 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు ఒకటే మనం చేయాల్సింది, మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసిన తర్వాత దీని మీద రిజల్ట్స్ కోసం ఎగ్జామ్ రాసేటప్పుడు కన్నా, నేను చదువుకునేటప్పుడు ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ కన్నా ఈ కర్రీ ఎలా వచ్చిందనే ఆయన మాటల్లో వినాలని అయితే నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఆయన రానే వచ్చారు. సో ఆయన వడ్డించుకుని తిన్న తర్వాత ఆయన చెప్పారు, ఒక్క మాట కోసం ఎదురు చూస్తూ కూర్చుందండి, సూపర్గా ఉందని చెప్పేసి చెప్పారన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఇలాంటి వంటలు మీరు ఎప్పుడైనా ప్రయోగాలు చేశారా? మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకైతే ఈ వంట నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.